హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా వీడియో వచ్చేసి బీపీ ఎలా గుర్తించాలి, బీపీ ఎక్కువైనప్పుడు న్యాచురల్గా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. బీపీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనకు నార్మల్గా బీపీ 120/80 ఉంటుంది. కొందరు సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిన, ఓవర్ థింక్ చేసిన బీపీ అనేది మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. 140, 150, 160, 180 ఇలా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకటి లేదా 2 సార్లు మీకు బీపీ ఎక్కువ రాగానే చాలామంది మాకు బీపీ వచ్చేసింది, ఇంకా లైఫ్ లాంగ్ మేము బీపీ ట్యాబ్లెట్లు తినాలి అనేసి భయపడుతూ ఉంటారు. 1 లేదా 2 సార్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన మీకు బీపీ వచ్చినట్టే కాదు. బీపీ వచ్చింది అనేసి మీరు ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలంటే, ఒక 1 వీకు లేదా 10 డేస్ మీకు బీపీ తగ్గకుండా 140, 150, 160, 180 ఇలా వస్తూ ఉంటే అప్పుడు మీరు బీపీ వచ్చిందనేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. బీపీ కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి ఒక 1 డేకి 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది అలా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ డాక్టర్ దగ్గర కూర్చోవడం వల్ల ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడడం వల్ల బీపీ రీడింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనినే వైట్ కోట్ హైపోటెన్షన్ అని అంటారు. మీకు బీపీ వచ్చిందని కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలంటే, మీరు ఇంట్లోనే బీపీ మిషన్ పెట్టుకొని ఒక నోర్సు పక్కన పెట్టుకోవాలి. ఒక 1 డేకి బీపీ ఒక 5 టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ టైంకి ఎంత బీపీ వచ్చిందనేసి మీరు నోట్స్లో రాసుకుంటూ ఉండాలి. మీకు ఈ 10 డేస్ బీపీ హైగా వచ్చినప్పుడు మీరు ఇంకా కన్ఫర్మ్ చేసుకొని ఆ నోట్సు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. డాక్టర్ గారు మీ బీపీ చెక్ చేసి మీకు ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎప్పుడు తినాలనేది మీకు డాక్టర్ గారు మీకు ట్యాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళే రోజుకు 5 టైమ్స్ చెక్ చేసుకోవాలి. నార్మల్గా 120/80 ఉన్న వాళ్ళు రోజుకి 2 సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. బీపీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా సాల్ట్ అనేది తినకూడదు. పూర్తిగా సాల్ట్ని మీరు అవాయిడ్ చేసేయాలి. ఈ సాల్ట్ గట్టిపరిచే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ వల్ల మనకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది పూర్తిగా మీరు మానేయాలి. ఈ సాల్ట్ రక్త కణాల అంచులలో మనకి అది పేరకపోయి గుండె నుంచి రక్తనాళాలకు వచ్చే రక్తము నార్మల్గా రాకుండా ఎక్కువ పంప్ చేయడం వల్ల బీపీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈ ఉప్పులో సోడియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సాల్ట్ అనేది మీరు పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉండాలి. బీపీ మీకు ఎప్పుడు కంట్రోల్లో ఉండాలంటే మీరు ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తింటూ ఉండాలి. ఈ ఆకుకూరలు ఆయిల్ లేకుండా బాయిల్ చేసుకొని ఎండింగ్లో మీరు ఇలా పోపు పెట్టేటప్పుడు లైట్గా మీరు సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా మీరు బాయిల్ చేసుకొని ఎండింగ్లో ఇలా పోపు పెట్టేటప్పుడు లైట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని తినటము అలవాటు చేసుకోవాలి. ఈ పప్పు, పెసలు ఇలా వండుకున్నప్పుడు వాటిలో మీరు గోంగూర, మామిడి పండు ఇలాంటివి వేసుకొని తినటం వల్ల మీకు సాల్ట్ లేదనే ఫీలింగ్ అయితే ఉండదు. మీరు పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇదంతా న్యాచురల్ ఫుడ్. మీరు మార్నింగ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తింటున్నారు, ఆయిల్ లేకుండా తింటున్నారు, సాల్ట్ లేకుండా తింటున్నారు అండ్ ఫ్రూట్స్ తింటున్నారు. మీకు బీపీ అనేది నార్మల్గా ఉంటుంది. అతి ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు చేయాల్సింది, మీరు ఫస్ట్ వెయిట్ అనేది తగ్గాలి. డైలీ వ్యాయామం అనేది చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామం చేసే వాళ్ళలో ఎండోథెలియం అనే పొర మెరుగుపడుతూ వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్లో ఉంచుతుంది. సాల్ట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. మీరు ఈ అప్పడాలు, వడియాలు, నిల్వ పచ్చళ్ళు అనేది స్టాప్ చేయాలి. ఒక 1 డేకి ఒక 5 గ్రామ్స్ సాకే తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ పొటాషియం ఉండే ఫ్రూట్స్ ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దీనినే డాష్ డైట్ అని అంటారు. డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపోటెన్షన్. మీరు ట్రస్ట్ ఎక్కువ తీసుకోకుండా 6 to 8 అవర్స్ డైలీ నిద్రపోతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల
మీకు బీపీ అనేది ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఆయిల్ అనేది మీరు పూర్తిగా తగ్గించాలి. ఆయిల్ తినటం వల్ల కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవుతాయి. మీరు వాటరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్, జాగింగ్ అనేది చేస్తూ ఉండాలి. ట్యాబ్లెట్లు క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. ఫుడ్ కూడా మీరు టైంకి తీసుకుంటూ ఉండాలి. టైం టు టైం నిద్రపోతూ ఉండాలి. బీపీ అనేది మీకు ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. పొటాషియం ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అరటిపండు, దోస, జామ, వెల్లుల్లి, టమాటా, బీట్రూటు ఇలాంటి వాటిల్లో ఈ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మీరు డైలీ తినటం వల్ల మీకు రక్త ప్రసరణ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసు తాగుతూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీకు బీపీ అనేది హై కాకుండా నార్మల్గానే ఉంటుంది. ఇదంతా న్యాచురల్ ఫుడ్ కాబట్టి. లాస్ట్ వరకు ఎవరు నా వీడియోలు చూస్తున్నారో మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా శివరాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సపోర్ట్ వల్ల హెల్త్కి సంబంధించిన ఇంకా మంచి మంచి వీడియోలు రోజు మీ ముందు ఉంచగలుగుతాను. థ్యాంక్ యూ.